ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. కూడి వచ్చిన అందరికి వందనాలు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవునిలో పడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా సహాయం చేశాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవునిలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. ఈరోజు ప్రియులారా మనం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఏలీషా ప్రవక్త ప్రియులారా ఏలియా నుండి అభిషేకం పొందిన తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో అద్భుతాలు ప్రియులారా ఒకటి వెంబడి ఒకటి జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. చాలా అద్భుతాలు ప్రియులారా జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఎవరు కూడా తక్కువ స్థాయిలో లేదనమాట. ప్రత్యేకంగా సువార్త విని క్రీస్తుకు చోటిచ్చిన వారందరూ ఏలియా కంటే ఎలీషా కంటే ప్రియులారా చాలా ఎక్కువ. దానికంటే మనం కంపేర్ చేయడానికి కూడా వీల్లేదు. ఇంకా దానికంటే చాలా గొప్పగా దేవుడు తప్పకుండా వాడతారనమాట. అంత్యకాలంలో కడవరి కాలంలో బ్రతికిన మన హృదయంలో ప్రియులారా యేసుక్రీస్తుకు మనం చోటిచ్చిన కాబట్టి మీ హృదయంలో క్రీస్తుకు మీరు యేసుక్రీస్తు ప్రభువుకు చోటిచ్చిన వారిని దేవుడు తండ్రి అభిషేకించి తప్పకుండా చాలా బలంగా తప్పకుండా వాడతారు. ఎందుకంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు ఒక అభిషేకం అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అది చాలా గొప్పది అనమాట. ఇంకా దానికంటే గొప్పది ఏది లేదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దానికంటే గొప్పది ఏదే లేదు. అంటే క్రీస్తుకు మీరు చోటిచ్చినామంటే అది చాలా మంచి నిర్ణయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో మనం హల్లెలూయా అప్రిషియేట్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే చాలా అద్భుతాలు జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే శూనేం రాలైన స్త్రీ జీవితంలో దేవుడు చాలా మైతి మిరకులు దేవుడు చేస్తామన్నమాట. ఆమె అనుకోలేదు అంత జరుగుతాయని, ఆమె నమ్మలేదన్నమాట. కానీ ఆమె ఏం చేశారంటే దేవుజనుడైన ఎలీషాకు ఆహారం పెట్టారు. అది మాత్రం కాకుండా దేవుజనుడు మంచి దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధులు అని అర్థం చేసుకొని ఒక గది కూడా కట్టి ఇచ్చాం అంతే. కాబట్టి దేవుని రాజ్యం కొరకు హృదయపూర్తిగా సంతోషంతో ఎవరైతే దేవుని స్వరం విని దేవుని రాజ్యానికి లేదంటే దేవుజనులాలు వారి యొక్క పరిచయ కొరకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సంఘర్షేమం కొరకు ఎవరైతే మేలేస్తున్నారో వారి జీవితంలో కూడా తప్పకుండా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తారు. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదనమాట. దేవుని నామానికి ఒక గ్లాస్ నీళ్లు కానీ మనం యేసునామములో ఇచ్చిన తర్వాత ప్రియులారా రివార్డు పొందకుండా ఎవరు ఉండలేదన్నమాట. పొందకుండా ఉండలేదు. కానీ కొన్నిసారి దయ్యాలు చెప్తారేమో, మీరు ఇంత చేసిన కదా, ఇంత ఇచ్చిన కదా, ఇప్పుడు దాకే ఏమీ జరగలేదని. అలాంటి కొన్ని వాయిస్ కొన్నిసారి వినబడతాయి. అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని మనం తప్పుపట్టవద్దు. మన దేవుడు సర్వశక్తి మందుడు. దేవుడు అంతా కూడా కరెక్ట్ టైంలో చేస్తాడనమాట. రైట్ టైంలో, ఎగ్జాక్ట్ టైంలో, తగిన సమయంలో దేవుడు చేస్తాడు. అది దేవుని చేతుల్లో ఉంది. హల్లెలూయా. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కీడు కొరకు కాదు, మేలు కొరకు అనమాట. మేలు కొరకు అని అర్థం చేసుకోవాలి. కరెక్ట్ అంటే తగిన సమయంలో దేవుడు చేస్తాడు. కాబట్టి కూడా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని తప్పుపట్టవద్దు. కాబట్టి మనం చూస్తున్నాము శూనేం రాలైన స్త్రీ కుటుంబ జీవితంలో పిల్లలు లేకుండా వారు బాధపడుతున్నారు. ఆ బాధ వారు బయటకి చెప్పలేదు. వారి లోపలికి పెట్టామన్నమాట. కానీ దేవుడు అది గ్రహించామన్నమాట. దేవుడు గ్రహించాం. అలాగే ఈ వాక్యం విన్న ప్రియులారా మీ లోపలే ఏదైతే కొద్దిగా మీరు ఎవరితో చెప్పకుండా దాచిపట్టిన విషయాలు కూడా ప్రభువుకు తెలుసు అనమాట. అన్ని ప్రభువుకు తెలుసు. జాల కణులు వెళ్ళదు. కాబట్టి దేవుడు తప్పకుండా దానికి జవాబు అనుగ్రహిస్తాడు. తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మన దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మన దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. సరే, తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము చక్కని కొడుకు అంటే చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాం. ఆ కుమారుని కూడా ఉదయం పెద్ద అయిన తర్వాత మరణం వచ్చింది అనమాట. అనుకోకుండా రోగం వచ్చి మరణించామన్నమాట. అయినప్పుడు కూడా దేవుడు మరలా తిరిగి బ్రతికించామన్నమాట. కాబట్టి ఆశ్చర్యమైన కార్యాలు శూన్యం రాలైన ఆ స్త్రీ జీవితంలో, తన హస్బెండ్ జీవితంలో దేవుడు చేశామన్నమాట. అదే దేవుడు
ప్రియుల తప్పకుండా మన జీవితంలో ఈ కాలంలో కూడా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తప్పకుండా చేస్తాడు. సరే, ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అరామ్ కింగ్ గురించి రాయబడింది. అరామ్ రాజు గురించి బైబుల్ రాయబడింది. కాబట్టి అరామ్ వారికి దేవుడు కృపను బట్టి దేవుడు చాలా యుద్ధాల్లో జయం ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అది మాత్రం కాకుండా ఆ దేశానికి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అరామ్ సైన్యాన్ని నడిపించేది, దానికి ప్రాముఖ్యంగా కమాండర్ గా పనిచేసేది నయమాన్ అనే వ్యక్తి అని కూడా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దానిలో ప్రాముఖ్యమైన ఒక బాధ్యత అనమాట కమాండర్ అంటే. ద కమాండర్ ఆఫ్ హిస్ ఆర్మీ, ఆ వ్యక్తి పేరు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నయమాన్ అనే వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసే వ్యక్తి అయినప్పుడు కూడా తన జీవితంలో ఒక బలహీనం ఉంది అనమాట. తనకు కుష్ఠరోగం ఉంది అనమాట. కుష్ఠరోగం వచ్చింది, దానితో పాటు బాధపడుతుంది. అలాగ ఉన్నప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, ఇస్రాయేల్ నుండి తీసుకొని వచ్చిన ఒక చిన్న ఒక యూత్ ఒక స్త్రీ ప్రియులారా మనం చూస్తుంటే నయమానులో తన భార్యకు సహాయం చేస్తున్నాం అనమాట. ఒక మాటలో చెప్పండి, పని మనిషిగా పని చేస్తున్నాం అనమాట. అప్పుడు ప్రియులారా మనం చూసినట్టే ఆ చిన్న ఆమె ఒక మంచి మాట చెప్పామన్నమాట. ఈ కుష్ఠరోగం నుండి విడుదల పొందడానికి కొరకు సమరియా అంటే ఆ ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, అక్కడ వెళ్ళి ఉండే ఆ దైవజనుడు స్వస్థపరుస్తాడని ఒక మంచి సమాధానం చెప్తారనమాట. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం ఒకసారి మనం చదువుదాం. 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఆమె కుష్ఠరోగమును బాగు చేయునని యజమాను రాజుతో అనెను. దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనం యజమానుడిగా ఉన్న వారితో మాట్లాడడానికి కూడా కొందరు పని మనుషులు భయపడతారు. ఇప్పుడు ప్రేమలో బైబిల్ గ్రంథం రాయబడింది, ప్రేమలో భయం లేదనమాట. కొన్నిసారి మన ఇంటిలో ఉన్న కొందరితో మాట్లాడడానికి భయపడతారు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ప్రేమతో నింపబడి ఉండే భయం పక్కకి జరుగుతుంది అనమాట. కాబట్టి యేసే ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపున్నారు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆ చిన్న స్త్రీ ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. వన్ డే ద గర్ల్ సెడ్ టు హర్ మిస్ట్రెస్ he would heal him on his leprosy. కాబట్టి ప్రియులారా మనం కూడా చెప్తున్నామా, మనం కూడా చెప్పాలి. ఆ చిన్న స్త్రీ చెప్పినట్టు మనం కూడా చెప్పాలి. ఇప్పుడు మనకు మంచి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ఏ రోగమైనా సరే స్వస్థపరిచేదేవు. కాబట్టి మనం ఎంతమందితో చెప్తున్నాం, రోగాలతోని వ్యక్తులను మనం చూసినప్పుడు మన క్రిస్తు గురించి ప్రకటించాలి. క్రిస్తు గురించి చెప్పడానికి మంచి అవకాశం అనమాట. ఎవరైనా రోగాలతో ఉండే, ఈవిల్ స్పిరిట్ ద్వారా ఇబ్బంది పడుతున్న వారు ఉండే, ఎవరైనా అప్పులు ఉండే, దారిద్ర్యములు ఉండే, శాపములు ఉండే, సమాధానం లేని పరిస్థితులు ఇలాంటి ఉన్న అనుభవములు ఉండే, లేదంటే అపవిత్రంగా బ్రతుకుతున్న వ్యక్తులతో అంతా కూడా ప్రియులారా మనం చూసినట్టే పరిశుద్ధైన ప్రేమ కలిగిన గొప్ప క్రిస్తు గురించి ప్రియులారా చెప్పడానికి దేవుడు మనకు ఒక్కొక్క రోజు పొడిగిస్తున్నాం అనమాట. సోదరు ఒక్కొక్క రోజు పొడిగిస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు ఈ రోజు నూతన రోజు దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంతమంది ఆనందిస్తున్నారు? కొందరు న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఆ రోజు ఎక్కువ ఆనందించారు, కానీ నూతన రోజు ఈ రోజు దేవుడు అనుగ్రహించిన ఒకటి ఎంతమంది ఆనందిస్తున్నాం? దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి రోజు దేవుడు మనకు అనుగ్రహించాం. ఇప్పుడు దేవుడు ఆయుస్సు ఆరోగ్యం అనుగ్రహించి పొడిగిస్తున్నాం అనమాట. దేని కొరకు ప్రియులరా? దేవునికి స్తోత్రం. క్రిస్తు ప్రేమ ప్రియులరా మనం ప్రకటించాలి, క్రిస్తు గురించి తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. క్రిస్తువుని కలిగిన మనం క్రిస్తువును తెలియపరచాలి. కాబట్టి ఈ స్త్రీ ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె పని మనం చూసినట్లయితే ఆమెను పట్టుకొని వచ్చారు. సరే, ఆమె పరిస్థితి కొంచెం ఘోరంగా ఉంది. ఆ చిన్న ఆమె పరిస్థితి వేరొక దేశం నుండి ఇంకొక దేశానికి ఆమె పట్టుకొని వచ్చామన్నమాట. ఆమె ఇష్టానుసారంగా వచ్చే కాదు. ఆయన సరే ఆమె ఏం చేస్తున్నారు, ఇంకొక దేశంలో వెళ్ళినా కానీ అక్కడ కూడా ఆ గొప్ప దేవుని గణపరుస్తున్నాం అనమాట, దేవుని మహింపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎప్పుడు ఇలా మనం ఉన్న ప్రాంతంలో ఉన్న పరిస్థితుల్లో కూడా క్రిస్తువుని మనం
మహిమపరిచేవారు ఉండాలి. మనం చాలాసారి ఏం చెప్తాం, అబ్బో నాకు పరిస్థితి మీకు బ్రదర్ పాస్టర్ గారు తెలియలేదు, చాలా ఘోరంగా ఉంది, కాబట్టి క్రిస్తువుని మాత్రం ప్రేరేపించడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని మనం చెప్తారు. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్టు అన్ని పరిస్థితులు ఎంత గడ్డ పరిస్థితి అయినా సరే దాని మధ్యలో కూడా క్రిస్తువును హైలైట్ చేస్తాడు. స్తోత్రం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మన క్రిస్తువుని ప్రియులను హైలైట్ చేయాలి. పరిస్థితి ఏదైనప్పుడు కూడా చెరలో ఉన్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, మన క్రిస్తువుని ప్రియుల హైలైట్ చేసినప్పుడు తప్పకుండా ఒక విడుదల మేలు వస్తాయన్నమాట. కాబట్టి ఆమె కుష్ఠరోగం బాగు చేసే ప్రియుల విషయం గురించి ఆమె ఆ మాటని బట్టి అన్నమాట. స్తోత్రం. గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తాడనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఒక చిన్న మాట కావచ్చు, దేవుని గురించి ప్రియులరా మాట్లాడుతున్న ప్రతి మాటలు కూడా పవర్ ఉంది అనమాట. జీవ మాటలు చిన్నదైనా సరే దానికి పెద్ద సమస్యలు తొలగించే పవర్ ఉంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. జీవ మాటలు ఒక ముక్క కావచ్చు, స్తోత్రం, చిన్నది కావచ్చు, ఒక్క మాట కావచ్చు, కానీ అది ప్రియులరా మంచి నెలమలో పడి ఉంటే, మంచి హృదయంలో పడి ఉంటే, ఆ మాటలు మంచి హృదయంలో పడి ఉంటే బ్రతుకు చేంజ్ అవుతాయి అనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. మన మాటలు ప్రియులారా చాలా పవర్ఫుల్ అని ప్రియులారా సత్యమైన అర్థం చేసుకోవాలి. కాబట్టి నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, బ్యాడ్ న్యూస్ మనం ప్రచారం చేయవద్దు, అసలే చేయవద్దు అనమాట. ఇది మన పని కాదు. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, పరిశుద్ధాత్మతో నింపబడిన మన పని కాదు. బ్యాడ్ న్యూస్ ప్రచారం చేయడం మన పని కాదు. మన పని ప్రియులారా గుడ్ న్యూస్ ప్రచారం చేయడం అనమాట. సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి మనం పాడాము. సమాధి నుండి తెలియలేచిన యేసుక్రీస్తు నా కొరకు, మన కొరకు, అందరి కొరకు సిలువ వేయబడిన క్రీస్తు, సమాధి నుండి తెలియలేచిన యేసుక్రీస్తు, దాన్ని గురించి ప్రియులారా మనం ప్రకటించాలి. లేదంటే దేవుడు అనుగ్రహించిన జీవితం వేస్ట్ చేస్తున్నట్టు, వ్యర్థం చేస్తున్నట్టు అనమాట. టైం వేస్ట్ చేస్తున్నట్టు అనమాట. కాబట్టి మనం టైము జీవితం వేస్ట్ చేసే వారికి ఉండవద్దు. అలాగుంటే బ్రతుకు కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి అలాగే ప్రియులారా మనం ఉండవద్దు. దేవుడు ఇచ్చిన సమయం పరిశుద్ధాత్మతో కలిసి క్రిస్తువుని హైలైట్ చేయాలన్నమాట. ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, జీవం గల దేవుని హైలైట్ చేయాలి. ఇప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. లేదు క్రిస్తువుని ప్రియులారా మనం హైలైట్ చేసే విషయంలో మనం సిగ్గుపడవద్దు. పరిస్థితులు అంతా అనుకూలంగా ఉన్న తర్వాత మీరు క్రిస్తువుని గురించి ప్రవేశిస్తామంటే అది జరిగేది కాదనమాట. పరిస్థితులు అంతా కూడా అనుకూలంగా వచ్చిన తర్వాత నేను క్రిస్తువుని గురించి ప్రకటిస్తాను అంటే అది జరగలేదు ప్రియులారా. స్తోత్రం. జరిగే పని కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, దేవుడు మనకు అనుకూలం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ స్వరం విని దేవునికి లోబడి, దేవుని ప్రేమతో నింపబడి క్రిస్తు గురించి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం, అన్ని పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితి అయినా సరే, ప్రతికూలమైన పరిస్థితులు అయినా సరే, దేవుడు కృపలో ఆధారపడి ప్రియులారా క్రిస్తువుని ప్రకటించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అభిషేకంతో మనను అధికంగా కుమ్మరిస్తున్నాక దేవునికి స్తోత్రం. తర్వాత ఈ ప్రియులారా ఈ సమాజం మంచి గుడ్ న్యూస్ విని మనం చూస్తున్నాము. తన భార్య నయమానతో చెప్పాం. నయమాన్ ఈ విషయం రాజుతో చెప్పామన్నమాట. రాజు సపోర్ట్ కూడా తీసుకున్నాం. తర్వాత రాజు ప్రియులారా మనం చూసినట్లయితే అరామ్ రాజు ఒక లెటర్ రాసి ఇస్రాయేల్ రాజుకు పంపిస్తానన్నమాట. నేను ఒకరిని పంపిస్తున్నాము, వారిను నీవు బాగు చేయాలని లెటర్ రాసి పంపిస్తున్నాను అనమాట. అది ఆ లెటర్ తన చేతిలో, ఇస్రాయేల్ రాజు చేతిలో వచ్చినప్పుడు ఆయన నేను దేవుడైనా అని అడుగుతానమాట. ఆమేన్. ఇస్రాయేల్ రాజు తప్పుగా అర్థం చేసుకున్నాం అనమాట. 7వ దినం చదవండి. 7వ. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచుండునో మీరు ఆలోచించుడనెను. కాబట్టి రాజుకు అర్థం కాలేదన్నమాట. ఇది ఏంటిది సంగతి అని అర్థం కాలేదు. చూడండి, కొన్ని విషయాలు రాజు కూడా అర్థం కాలేని అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కుమార్తె ఉన్న దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. కొన్ని విషయాలు రాజులు కూడా అర్థం కాదు. మనం అనుకున్న వారు గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారు, గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉండవచ్చు. కానీ స్పిరిచువల్ విషయాలు, చాలా విషయాలు పిల్లల గొప్ప స్థాయిలో ఉన్నవారుగా మనం చూస్తున్న వారు కూడా చాలా మందికి తెలియదు.
కానీ ఎవరైతే సువార్త రక్షణ పొంది పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థనలో, ఆరాధనలు, వాక్యం, బైబిల్ చదవడం, అలానే దేవునితో సమయం గడుపుతున్న వారికి ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మదుడు ప్రియులారా బయలుపరచడమని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి అనమాట. సరే, ఏదని ఇప్పుడు కూడా ప్రియులారా రాజు ఒక సమస్య వలన రాజు ఒక అది విన్న రాజు వస్త్రం చింపుకోరిన సంగతి దైవజనుడైన ఎలీషా బినాము అనమాట. దైవజనుడైన ఎలీషా బినాము వెంటనే ప్రియులారా మనం చూస్తున్నాము 8:18 ప్రియులారా మనం ఆ మాటలో చూడవచ్చు. ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం పంపామన్నమాట. కాబట్టి ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అంటే దానికి అర్థం ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని అందరూ తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ప్రియులారా మన సువార్త విని రక్షణ పొందిన మనలో క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి యేసుగురు సజీవ దేవుడని మనకు అర్థమైంది. దేవుడు ఎన్నో విధంగా మనకు నేర్పించాము, ఎన్నో అనుభవాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వాక్య సత్యాలు గ్రహించి మనకు అర్థమైంది. కానీ ఇది అర్థం కాలేని చాలా ప్రజలు ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. వారి మధ్యలో దేవుడు మనల్ని నిలబెట్టామన్నమాట. కాబట్టి మనం ఆమె జీవగల దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, శక్తి సమర్థం కలిగిన దేవుడని ఎలాగే ప్రియులరా మనం ప్రజలు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికి దేవుడు ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. సువార్త దేవుడు వినిపిస్తాడు. సువార్త దానితో పాటు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు కూడా దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే అప్పుడే ప్రజలకు అర్థమవుతాయి అనమాట. ఎందుకంటే అందరూ చెప్తున్నారు ఆమేన్ స్తోత్రం, అందరూ చెప్తున్నాడు మాదే గొప్పదని ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రతి ఒక్క షోపు వారు కూడా మనం చూసినట్లయితే వారిది గొప్పదని చెప్తారు, తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. కానీ దాని మధ్యలో ప్రియులారా సత్యం ప్రూఫ్ చేయాలన్నమాట. సత్యం రుజువు అవ్వాలి. కాబట్టి దానికి దేవుడు చేసే గొప్ప విషయం మిరక్కలు చేస్తారు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ఎవరికి చేయడానికి వీలైన కొన్ని విషయాలు ప్రభు చేస్తాడనమాట. హల్లెలూయా. ఆ పాత ఆ కాలంలో చేశారు, ఈ కాలంలో దేవుడు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మిరక్కలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆగిపోలేదు. ప్రభు ఒక అద్భుతాలు ఆగిపోలేదు. ప్రభు గొప్ప దేవుడు అన్న శక్తిమంతుడు, బలం లేని దేవుడు. కాబట్టి మనం నిలబడాలి. అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాలు దాని కొరకు ప్రభు నామాలు గట్టిగా నిలబడాలి. గట్టిగా నిలబడాలి అంటే ప్రభుత్వం గట్టిగా నిలబడాలి. ప్రభుత్వం గట్టిగా నిలబడి ఉంటే యేసు వల్ల మనం నిలబడితే, లేదన్నా నిలబడలేదు. కాబట్టి ఈ విషయం ప్రియులారా వచ్చినప్పుడు చూడండి, ఎలీషా పారిపోలేదు, లేదంటే అది విన్న తర్వాత సైలెంట్ గా ఉండలేదన్నమాట. అది విన్న వెంటనే రెస్పాన్స్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా సమస్యలు ప్రియులారా మనం విన్నప్పుడు మనం వెంటనే మనం పరిశుద్ధాత్మ నడిపింపులో మనం స్పందించాలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కరెక్ట్ టైంలో మనం లేవాలి, స్పందించాలి. సమస్యలు విన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. యేసు నామములో వెంటనే ప్రార్థన చేయాలి, ఉత్సాహం ఉండాలి. కానీ మనం కొన్నిసారి అలాగ ప్రార్థన చేయడం లేదేమో, ఎందుకంటే మనం ప్రభుతో మన క్లోజ్గా లేదేమో. ప్రభుత్వం మనం క్లోజ్ ఉంటే మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు ఏ సమయంలో నేను ప్రార్థన అంటే హోలీ స్పిరిట్ స్వరం వినాలి, ప్రభుత్వం క్లోజ్ ఉండాలి, ప్రభు స్వరం వినే స్థాయిలో ఉండాలి. దీని ఉంటే తప్పకుండా మనకు దేవుని చిత్తం అర్థమైపోతుంది. వెంటనే మనం ఏ సమయంలో దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ నడిపిస్తుంటే ప్రార్థన చేసుకోవచ్చు, లేదంటే పక్కగా ఉండాలి. కానీ మనం చాలాసారి దేవునితో క్లోజ్గా లేదు కాబట్టి, దేవుని స్వరం వినలేని అనుభవం, వినలేని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి చాలాసారి సమస్యలు జరుగుతున్నాయి. కానీ దాని ముందు మనం లేపబడడం లేదనమాట. మనం దాని ముందు నిలబడడం లేదు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఒక అవకాశం వచ్చింది, అది దేవుడు చిత్తమని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎలీషా ప్రియులారా తనలో ఉన్న అభిషేకం, పొందిన అభిషేకం, దాని వలన ఏం జరగబోతుంది అని ప్రియులారా చూపామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో ఎంతో గొప్ప అభిషేకం ఉంది. యేసుక్రీస్తు మనలో ఉన్నామంటే చాలా గొప్ప అభిషేకం మనలో కలిగి ఉంది. కాబట్టి ప్రియులారా మనం విశ్వాసంతో స్టెప్ వేసుకోవాలన్నమాట. విశ్వాసంతో ఇద్దరి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎంతో మంది ఉన్నారు, చాలా మంది బాధతో, ఇబ్బందులు ఈ కాలంలో కూడా ఉన్నామన్నమాట. కాబట్టి దాని మధ్యలో జవాబు మనలో ఉన్న క్రీస్తు అనమాట, మీలో ఉన్న క్రీస్తు అనమాట, మీరు క్రీస్తు అనమాట. అంటే మీరు ఇద్దరు, యేసుక్రీస్తు మనం ఒకటే అనమాట, రెండు కాదు. యేసుక్రీస్తు మనం రెండు కాదు. ఇప్పుడు యేసే మనం ఒకటే అని సత్యం అర్థం చేసుకోవాలి. చాలా మందికి అది అర్థం అవడం లేదేమో. 1 కొరింథీయులకు రాసిన 17 మాట రాయబడింది. మన సువార్త దర్శనం పొందినప్పటి నుండి మనం క్రీస్తు, మనం యేసే ఒకటే అనమాట. ఆత్మగా ఒకటే అయిపోయింది. బయటకు అది కొందరు అర్థం కాలేదు, కానీ ఆత్మలు మాత్రం ఒక్కటే అయింది అనే సత్యం రక్షణ పొందిన మనం గ్రహించుకొని నిలబడాలి యేసు నామములో. హల్లెలూయా.
కాబట్టి మనం నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి మనలో ఉన్న క్రిస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం పరిస్థితులు అంతా కూడా అనుకూలంగా వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తామంటే అది కాదు, కానీ ఇప్పుడే మనం లేవాలి అనమాట. అభిషేకం, నాలో ఉన్న అభిషేకం గొప్పది, నాలో నేస గొప్పవాడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మదుడు గొప్పవాడని గ్రహించుకోని ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఆటోమేటిక్ లేపబడతాయి అనమాట. కానీ మన సమస్యలే గొప్పది అంటే మనం అక్కడే నిలబడతాయి అనమాట, ఆగిపోతాయి, ముందుకు వెళ్ళని. ఇక్కడ సమస్యలు కాదు, సాతాను కాదు, కాదు, సమస్యలు కాదు, మన యేసే గొప్పవాడు, పరిశుద్ధాత్మదేవుడు గొప్పవాడు, అభిషేకం చాలా పవర్ఫుల్ అనమాట. యేసునామం చాలా గొప్పది, యేసు రక్తం చాలా పవర్ఫుల్ అని సత్య ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు దాకా విన్న దానికంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు దాన్ని మనం గ్రహించిన దానికంటే చాలా 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 మన దేవుడు గొప్ప దేవుడని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులను గ్రహించి నిలబడాలి అనమాట. దేవునికి నిలబడే చాలు, నిలబడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులను మనం చూస్తున్నాము, ఎలీషా చెప్పిన అనమాట, రాజుతో మెసేజ్ పంపించిన, నా దగ్గరకు పంపము. చూడండి, రాజులు కూడా పరిష్కారం చేయలేని విషయాలు పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషక్తుల ద్వారా దేవుడు పరిష్కారం చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజులు కూడా వారు అధికారులుగా ఉండవచ్చు, కానీ కొన్ని లిమిటేషన్ ఉంది, వారు మనుషులు కదా. కానీ అభిషేకంతో నింపబడిన ఒక విశ్వాసి మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ నింపబడిన ఒక విశ్వాసిని మనం చూసినట్లయితే, అధికారులు వారికంటే గొప్ప విషయానికి కొరకు కూడా దేవుడు వాడుకోవడానికి అవకాశం ఉందని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రిస్తు మనలో ఉన్నాడా లేదా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నామా లేదా, పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందేమా లేదా. పరిశుద్ధాత్మ నింపబడిన మామూలు మనం అనుకున్న విశ్వాసి వారు కూడా ప్రార్థన చేసినట్లయితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. అంటే విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ విశ్వాసం అభిషేకం ప్రభు గొప్పవాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు, నాలో ఉన్న వీళ్ళు ఉన్న యేసు గొప్పవాడు అనమాట. అల్లెలు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిలబడి యేసులో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దానిలో మనం వెనుకకుండొద్దు. ప్రత్యేక అభిషేకం నింపబడిన క్రిస్తువుని కలిగిన వారు ఎట్టి పరిస్థితులు చెప్పవద్దనమాట. ఆ సమస్య గొప్పదని, ఆ సాతాను గొప్పది, ఆ పరిస్థితులు చాలా పెద్దని ఎట్టి పరిస్థితులు చెప్పవద్దు. చెప్పాలి, నాలో ఉన్న క్రిస్తు గొప్పవాడు, నాలో ఉన్న యేసే గొప్పవాడు, యేసే నా అన్యనామకుండా గొప్పది, యేసు రక్తం గొప్పది, పరిశుద్ధాత్మ దేవుడు వాడు. హల్లెలూయా. అలాగే చెప్పినప్పుడు ఏమవుతుంది, మనకు విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం నిలబడి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మెరకలు అనమాట, అద్భుతం జరుగుతాయి అనమాట. తప్పకుండా జరుగుతాయి. కాబట్టి దానిలో ప్రియులారా మన అనుదినం ట్రైనింగ్ పొందుకోవాలి, అనుదినం ప్రాక్టీస్ చేసుకోవాలి అనమాట. విశ్వాసంతో ఇద్దరి కొరకు ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఒకవేళ జరగలేదని కూడా బాధపడవద్దు, ఇంకా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సమస్యలు ఉన్న వారిని ఇంకా దేవుడు తీసుకుని వస్తారు. వారి కొరకు ప్రార్థన చేయడం, ఫెయిత్ఫుల్ గా ప్రార్థన చేయడం. ఇక్కడ ప్రియులారా ఒక అవకాశం దొరికింది, ఒక ఛాన్స్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. ఆమె ఎలీషా అభిషేకం ఉందని ఎలీషా అది వాడుకున్నాం. కాబట్టి మనకు అభిషేకం మనలో ఉన్నాడు, అభిషేకం మనలో ఉంది, పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నామని గ్రహింపు మనకు ఉండాలి. లేదు అంటే మనం నిలబడి ప్రార్థన చేయలేదు, మనం వేరే వారి దగ్గరికి పంపిస్తాం, కాబట్టి ఇప్పుడు ఇలా దగ్గర మనం చూస్తున్నాము, నయమాన్ అయితే వచ్చేసామన్నమాట. ఒక చిన్న ఏవైనా స్థరాలుగా ఉన్న ఒక స్త్రీ ఒక మాటని బట్టి ప్రిల్లరా, ఎందుకంటే అవసరం ఉంది అనమాట. ఇప్పుడు అవసరం ఉన్న వారితో ప్రిల్లరా చిన్న మాట కావచ్చు పలికినప్పుడు వారిలో పని చేస్తుంది, వారు పరిగెత్తుకొని వస్తాయి అనమాట. అవసరం లేని వ్యక్తులతో ఎన్ని మాటలు చెప్పిన వారు రాదు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, రోగాలు ఉన్నవారికి వైద్యులు అవసరం అనమాట. అన్ని మంచిగా ఉన్నప్పుడు వారితో ఎంత చెప్పినా, దేవుని గురించి చెప్పినా వారు అర్థం కాదేమో. కానీ సమస్యలు ఉన్న వారుతో మనం చెప్పినట్లయితే వారికి వెంటనే నాకు అవసరం బ్రదర్, నా కొరకు ఒకసారి బ్రదర్ సిస్టర్ ప్రార్థన చేయమని చెప్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. సువార్త పరిచయం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. సంఘం పరిచయం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూసాం, నయమాను వచ్చి ప్రియులారా ఎలీషా డోర్ దగ్గర, ఇంటి దగ్గర వచ్చి నిలబడతానమాట. చాలా గొప్ప వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. నయమాన్ అంటే రాజు, అంటే అరామ్ సైన్యం దాని ఒక కమాండర్ అనమాట. చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అనమాట. ఎలీషా దగ్గరే వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు ఎలీషా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బేల్డ్ వ్యూలో మనం చూస్తుంటే చిన్న చూపు చూస్తారేమో, కానీ దేవుని అంటే చాలా గొప్ప వ్యక్తి అనమాట. అభిషేకం కలిగిన వ్యక్తి, ఇంకా ప్రియులారా ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకా గొప్ప స్థాయి అభిషేకం క్రిస్తువుని కలిగిన వారు ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నారు. కానీ మనం అనుకున్నాము ఆస్తివాసులు కలిగిన వారు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు.
వేల్డ్ వ్యూలో వారి గొప్ప స్థాయిలో ఉండవచ్చు, కానీ దేవుని యొక్క కళ్ళలో ప్రియులరా, దేవుని యొక్క దృష్టిలో ఆత్మీయంగా మనం చూసినట్లయితే క్రిస్తువును కలిగిన వారుగా ఉన్నవారు చాలా గొప్ప స్థాయిలో ఉన్నామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి క్రిస్తునందు మనల్ని దేవుడు చాలా ఉన్నతమైన స్థాయిలో ఆల్రెడీ దేవుడు పెట్టేశామన్నమాట. పెడతాడని కాదు, ఆల్రెడీ క్రిస్తువులో మీరు ఉన్న వ్యక్తిగా ఉండే, మీరు మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప స్థాయిలో క్రిస్తువులో ఉండడం అంటే చాలా చాలా ఉన్నతమైన పొజిషన్ అనమాట. దానికంటే మించినది ఏముంది ప్రియులారా? దేవుళ్ళు ఉండడం, దేవుడు మన తోడుగా ఉండడం, ఇది చాలా గొప్ప పొజిషన్ అని సత్యమైన అర్థం చేసుకోవాలి. క్రిస్తువులో ఉండడం ఇది చాలా గొప్పది అనమాట. కాబట్టి ప్రియులారా, క్రిస్తువులో ఉన్న మీరు ఒకవేళ గుడిసెలు ఉన్నా సరే, మీరు గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. క్రిస్తువులో ఉన్న మీరు ఒకవేళ చేతిలో డబ్బు తక్కువ ఉన్నా కానీ, క్రిస్తువులో మీకు నాకు కావలసిన డబ్బు, ఐశ్వర్యం, సమృద్ధి ఉంది అనమాట. కొదువ లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొదువ లేని దేవుడు పరిశుద్ధాత్మవలైన మనలో వచ్చి మన జీవితంలో కొదువ తీరుస్తాడు, ఇద్దరి జీవితంలో కొదువు కూడా తీరుస్తాడనమాట. మన జీవితంలో కొదువు తీరుస్తాడు, దానికి ప్రభుకు సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. ఇద్దరు జీవితంలో కొదువులుడే తప్పకుండా ప్రియులర దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలీషా దగ్గరే ప్రియులర ఆ నయమాన్ వచ్చిన తర్వాత కూడా మనం చూసినట్లయితే, నయమాన్ అనుకున్నా, నేను గొప్ప వ్యక్తి కదా, నేను వచ్చినప్పుడు ఎలీషా వెంటనే బయటకు వస్తారు అని అనుకున్నాం. కానీ ఎలీషా బయటకు రాలేదు. ఎలీషా ఇంకా ఒకరిని పంపిస్తారనమాట. మెసేజ్ పంపించామన్నమాట. ఎలీషా బయటకు రావడం లేదు, కానీ మెసేజ్ ఇంకా ఒక వ్యక్తి చేతిలో పంపించామన్నమాట. కాబట్టి మనం ఎల్లప్పుడూ మనం వెళ్ళాలి లేదంటే కలవాలి అని కాదు, కానీ దేవుని స్వరం విని చెప్పడమే. దేవుని స్వరం విని డైరెక్ట్ చెప్పవచ్చు. కొన్నిసారి అదే దేవుని స్వరం ఇంకా వేరే వ్యక్తులు చేతులు ఇచ్చి పంపడం కూడా వారు అప్పుడు కూడా పని జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం, ఎలీషా బయటకు వస్తున్నారా లేదని కాదు, దేవుని స్వరం ఎలీషా పొందాలి. ఆ దేవుని స్వరం ఏం చేయాలని నేర్పించాలి, చెప్పాలి, అంతే అయిపోతుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడే మనం చూసినట్లయితే కొందరు తప్పు పెడతారము. పాస్టర్ గారు ఎందుకు నన్ను డైరెక్ట్ కలవలేదు, మీరు మెసేజ్ పంపారు కానీ డైరెక్ట్ నాకు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదు, డైరెక్ట్ ఎందుకు నాతో మాట్లాడలేదు, ఇండైరెక్ట్ నాతో ఎందుకు మాట్లాడారు, నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా అని కాబట్టి ప్రియులారా, మన ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో చాలా క్లోజ్గా ఉన్నామన్నమాట. కాబట్టి ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఎక్కువ భూ సంబంధమైన అంటే వ్యక్తులకు మనం చాలా గొప్ప విలువ ఇస్తున్నారేమో కొందరుకు. కాబట్టి దానికంటే ఇంకా ఎక్కువ విలువ ప్రియులారా ఎలీషా తన దేవునికి ఇచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. తన దేవునితో సమయం గడిపే విషయంలో ఇంకా ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. అలాంటి ఉన్న వ్యక్తులు కొందరు మనం ప్రార్థనలో పాలు పొందుతున్నట్టు దేవునికి స్తోత్రం. కొందరు ఉన్నారు మనుషుల కంటే దేవునికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. అంటే మనుషులను మనం పట్టించుకోవద్దని కాదు కానీ, వద్దని కాదు కానీ, ప్రేమించవద్దని కాదు కానీ, దేవుడు పిలుపు వచ్చి ఉంటే దేవునితో ఎక్కువ సమయం గడిపోతారనమాట. అదే మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ అధ్యాయంలో అదే మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు శిష్యులను పిలిచాం, తనతో పాటు ఉండాలి అని యేసే ఆశ. కొందరు మనిషి చెప్తారు నాతో పాటు ఉండాలని, వారు చెప్తారు. ఏం చేయాలి? కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి, దేవునితో ఉండాలి, మన దేవునితో సమయం గడపాలి. దేవునితో సమయం గడిపే వ్యక్తులు దేవుని స్వరం విని పరిష్కారం ఏంటది మాటలు తీసుకొని వస్తాయన్నమాట. కానీ దేవునితో సమయం గడపకుండా దేవుని ఒక మెసేజ్ మనం పరిష్కార మాటలు తీసుకొని రాలేదన్నమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మన దేవునితో సమయం గడుపుతున్నాము, దేవుని స్వరం విని పరిష్కారం కూడా దేవుడు మాట్లాడతారు. పరిష్కారం గమనించాలి. కొన్నిసారి దేవుడు చెప్పిన మాటలు, దేవుని స్వరం దేవుడు మాట్లాడేటప్పుడు ఆ స్వరం కొన్నిసారి మన బుద్ధికి అర్థం కాదేమో. ఇంత సింపుల్ గా నాతో మాట్లాడుతున్నారా అని కొన్నిసారి మనం మన బుద్ధి అడ్డుపడతాయి అనమాట. చాలా మంది అలా కూడా ఉన్నారేమో. ఆశీర్వాదాలు అనుభవించకుండా ఉండడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బుద్ధి ఎక్కువ, స్వయ జ్ఞానం ఎక్కువ అనమాట, సొంత జ్ఞానం ఎక్కువ. కాబట్టి దేవుడు చెప్పిన మాటలకు అర్థం కాలేని పరిస్థితి, దానికంటే బుద్ధి ఎక్కువ ప్రభావం చేస్తుందన్నమాట. వేరే అంటే చాలా మనం మామూలు మనుషులు ఏం చెప్తారు, వీరు చాలా ఇంటెలిజెంట్, మామూలు వ్యక్తి కాదు, చాలా బుద్ధి ఎక్కువైన వ్యక్తులని వారికి మన సర్టిఫికేట్ ఇస్తారు. అదే బుద్ధి కొన్నిసారి దేవుని యొక్క చిత్తం జరగడానికి అడ్డుపడుతుంది. కాబట్టి ప్రియులారా మన బుద్ధి కంటే, మన సొంత జ్ఞానం కంటే ఇంకా గొప్పది దేవుని యొక్క చిన్న స్వరమైన అర్థం చేసుకోవాలి.
మనం చిన్న లైట్ గా తీస్తాం. కొన్నిసారి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా లైట్ గా దాన్ని కాబట్టి దేవుని స్వరం మాత్రం ప్రియులరు దాన్ని లైట్ గా తీసుకోవద్దు. ఎవరు మాట్లాడుతున్నారు అని ప్రియులరు గమనించాలి. ఎవరు మాట్లాడారు అని ప్రియులరు మనం గమనించాలి. కాబట్టి ప్రియులరు మనం పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక దేవుజనుడు దేవజనాలు మాట్లాడుతున్నప్పుడు మనం గమనించాలి. లేదంటే దేవుడు పరిశుద్ధాత్మ వలని మాట్లాడిన అది చిన్న బాలుడు కావచ్చు, బాలురాలు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉంటే దానికంటే మించినది ఏదీ లేదనమాట. ఆ స్వరం చిన్నది కావచ్చు, మనకు అదే పరిస్థితి మార్చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులరు మనం చూస్తున్నాము, దగ్గర వచ్చి ఆ ఇల్లు దగ్గర వచ్చి నిలబడుతున్నాము, కానీ ఎలీషా బయటకు రావడం లేదు. కాబట్టి నయమాను ఆ వ్యక్తికి ప్రియులరు మనం చూసినట్లయితే కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చింది. కాబట్టి మెసేజ్ కూడా ప్రియులరు మనం చూసినట్లయితే ఆ మెసేజ్ ఒకసారి చదువుదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీ శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎస్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీవు వెళ్ళాలి, గో అండ్ వాష్. నయమాన్ ఏమనుకున్నారు? ఎలీషా వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు, నాతో మాట్లాడతారు, నాకు ఏదైనా భోజనం పెడతారు, టీ పెడతారని అనుకొని ఉండవచ్చు. నాతో మాట్లాడతారు, నన్ను మంచిగా చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? తన చేయబట్టి దేవుని నామంలో ప్రార్థన చేసి స్వస్థపరచాడని మనసులో అనుకున్నాం. కాబట్టి మనం మనసులో అనుకున్నట్టు అన్ని విధంగా ఎల్లప్పుడూ జరగాలి లేదు. గతకాలంలో మీకు చాలా అనుభవాలు ఉండొచ్చు, అలాగే ఇప్పుడు జరగాలి లేదు. సోదర ఉంటుందే జరిగి ఉండొచ్చు, కానీ టుడే కొత్త రోజు అనమాట. ఈ రోజు దేవుడు కాబట్టి తన చిత్తానుసారంగా చేస్తాడు అంతే. నిన్నట్టు జరగనట్టే ఈ రోజు సేమ్ జరగాలి అని కాదు, అది దేవుని చేతుల్లో ఉందనమాట. దేవుడు ఇష్టం అనమాట. దేవుడు ఏ విధమైన సరే బాగు చేస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. ఏ విధమైన అంటే దేవుని చేతుల్లో ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం బుద్ధిని బట్టి దేసి దేవుని తప్పుపట్టవద్దు అనమాట. కాబట్టి వెరీ సింపుల్ విషయం చెప్తాను అనమాట. చాలా సింపుల్ విషయం చెప్తాను. గో అండ్ వాష్ యువర్ సెల్ఫ్ 7 times ఇన్ ద యోర్దాన్ రివర్, దెన్ యువర్ స్కిన్ విల్ బి రెస్టోర్డ్, యూ విల్ బి హీల్. వెరీ సింపుల్ మాట, చాలా సింపుల్. కాబట్టి దేవుడు చెప్తున్నది చాలా సింపుల్ అనమాట. కానీ మన బుద్ధిలో కొన్నిసారి కోరేది పెద్దది చెప్పాలి, అప్పుడు నేను అది చేస్తాం, అప్పుడు విడుదల వచ్చినప్పుడు అలా కొందరు అనుకున్నారు. కాబట్టి దేవుడు చెప్పినది చాలా సింపుల్ విషయాలు, అంటే మనకు సాధ్యమైనది చెప్తారనమాట. గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. శిలువ మరణం మనకెవరికి సాధ్యం కాదు, కానీ మరి ద్వారా పరిశుద్ధాత్మ పుట్టడం, పరిశుద్ధాత్మ బలను పుట్టడం, 33 సంవత్సరాల శిలువలో ప్రాణపెట్టడం, సమాధి నుండి తిరిగి లేపబడడం, ఇదంతా చాలా గొప్ప విషయం అనమాట. తండ్రి దగ్గర వెళ్ళడం, పరిశుద్ధాత్మ పంపడం, పరిశుద్ధాత్మ వచ్చి మనలో వచ్చి నివాసం చేసుకొని మనతో ఉండడం, అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అదంతా ప్రియులారా ప్రభు చేస్తున్నాడు. మనతో దేవుడు చిన్న చిన్న విషయాలు చెప్తాను అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అది విన్నప్పుడు నయమానుకు కోపం వచ్చింది. ఎందుకంటే ప్రియులారా, నయమాన్ మనసులో అనుకున్నట్టు కాదు జరిగేది. కాబట్టి నయమాన్ అనుకున్నారు ఎలీషా బయటకు వస్తారని అనుకున్నారు, చేయబట్టి దేవుని నామని చెప్పి ప్రార్థన చేస్తారని అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం అనుకున్నట్టు కాదు దేవుడు. కొన్నిసారి మనం అనుకున్నట్టు కాదు, దేవుడు తన చిత్తానుసారంగా చేస్తాడు. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం తగ్గింపు అవసరం, కాబట్టి గర్వం ఉన్న వ్యక్తులు దేవుని స్వరం వినలేదు, విన్నగానే పట్టించుకోలేదు. నేనే చూస్తాను అని. ఎందుకంటే నాకు అందం ఎక్కువ ఉంది, నాకు డబ్బు ఎక్కువ ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉంది, నాకు డిగ్రీ ఎక్కువ ఉంది, అంతా మనకు ఆలోచన వస్తాయి. లోకానుసరంగా ఉన్న అందు కూడా ఆలోచన వస్తాయి. కాబట్టి నా ఇష్టం అంతే, సోదరం. కాబట్టి ఇప్పుడు ఇల్లరా, కాబట్టి మనం దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యమైన, దేవుని స్వరం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ఒక చిన్న స్వరాలు దేవుడు మాట్లాడింది పక్క పెట్టి గొప్ప ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితులు ఉంది అనమాట. చిన్న స్వరమే, కానీ అది అర్థం చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి. ఏసే మీరు నాతో మాట్లాడినప్పుడు అది గ్రహించే కృప నాకు దయచేయము, అది గ్రహించే నా బుద్ధి అడ్డుపడకుండా ఇప్పుడు నాకు కృప దయమని ప్రతి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ వ్యక్తి ప్రియులారా అడుగుతున్న విషయం 5వ అధ్యాయం 12వ వచనంలో, మా దేశంలో కూడా దమస్కస్, ఆ దేశంలో కూడా చాలా నదులు ఉంది కదా, ఇంకా ఈ యోర్దాన్ నది కంటే ఇంకా మంచి నది ఉంది అనమాట అని చెప్తుంది ఆమె. దాని నది పేరు ద పర్పర్
ఎలాడు ఉన్నా బెటర్ దాన్ ఎనీ ఆఫ్ ద రివర్స్ ఆఫ్ ఇస్రాయల్ లో ఉన్న కంటే చాలా మంచి నదులు అక్కడ ఉంది కదా, దానిలో నేను మునగన అయిపోతే కదా, ఎందుకు ఇంత దూరం నేను రావాల్సిన అవసరం అని ప్రియులరా తను మనసులో అనుకున్నారు. అది మాత్రం కాకుండా వై షుడ్ నాట్ ఐ వాష్ ఇన్ దమ్ అండ్ బి హీల్డ్. కాబట్టి ఇలాగే చెప్పి ప్రియులరా మనం చూస్తున్నాము, ఆ కోపం వచ్చింది అనమాట. కొందరు కోపం వస్తాయి, తన చిత్తం జరగలేదని కోపం వస్తాయి. కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని చిత్తం నుండి దూరం అయిపోతుంది అనమాట. దేవుని స్వస్థ, దేవుని మేలు పొందకుండా దూరం అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోపం వచ్చి రిటర్న్ వెళుతున్నాను అనమాట. ఎందుకంటే నన్ను చూడలేదు, దేవుడు బయటకు రాలేదు, నాతో డైరెక్ట్ మాట్లాడలేదు, నన్ను పట్టించుకోవడం లేదు, కానీ నేను తిరిగి వెళుతున్నా. అలాగే చెప్పినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది 5వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఆ వాక్యం చదవండి. ఒక మంచి ఆఫీసర్, తనతో పాటు పనిచేస్తున్న ఒక మంచి వ్యక్తి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి మంచి మాటలు పలికామన్నమాట. దాన్ని బట్టి మరలా స్వస్థలోనికి తిరిగి వస్తున్నాం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా నొక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ఆమేన్. కాబట్టి ప్రియులుగా మనం నేర్చుకోవాలి దేవుని స్వరం. దేవుడు నాతో మీతో డైరెక్ట్ మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, కొన్నిసారి దేవుని పిల్లల ద్వారా మాట్లాడతారు. ఏదైనప్పుడు కూడా ప్రియులరా దానిలో ఉన్న ఆశీర్వాదం మనం గ్రహించుకోవాలి. లేదంటే ఆశీర్వాదం అనుభవంగా మార్చబడలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులు ఇక్కడ మనం చూస్తున్నాము, నయమాన్ అది అర్థం చేసుకోలేదు, కానీ తన పక్కనున్న ఒక ఆఫీసర్ లేదా ఇంకొక వ్యక్తి దానిలో ఉన్న ప్రియులు మేలు అర్థమైంది అనమాట. దేవునికి ఇస్తుంది. అందుకొరకే మంచి వారు మన దగ్గర ఉంటే మనకు మంచిది. మంచి స్థలాలు ఇచ్చేవారు, వాక్యానుసారంగా దేవుని స్వరం వినిపించేవారు మన దగ్గర ఉంటే చాలా మంచిది. ఇప్పుడు అలాంటి ఉన్న వారిని మన దగ్గర పెట్టుకోవాలి, లేదంటే దారి తప్పిస్తాయి అనమాట. తప్పు. కాబట్టి అది మన బుద్ధి కావచ్చు, మన సొంత బుద్ధి కావచ్చు, లేదంటే ఇద్దరు సొంత జ్ఞానం కొన్నిసారి దేవుని నుండి మనను దూరం నడిపిస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ మంచి అడ్వైస్ ఆ వ్యక్తి ఆమె ఇచ్చిన. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే డిఫికల్ట్ గురించి మనం చూడవచ్చు. బట్ ఇఫ్ హిస్ ఆఫీసర్స్ ట్రైడ్ టు రీజన్ విత్ హిమ్ అండ్ సెడ్, సార్, ఇఫ్ ద ప్రాఫెట్ హ్యాడ్ told you to do something very difficult, would not you have done it? So you should certainly obey him when he says simply, go and wash and be pure. కాబట్టి డిఫికల్ట్ విషయం చెప్పాలని కొన్నిసారి మనం అనిపిస్తాము. పెద్ద చెప్పాలి, నాతో చిన్న చెప్పినా నాకు అసలే పట్టించుకోలేదు, మనస్తత్వం అలా ఉండొచ్చు. పెద్ద చెప్పాలి, అదే నేను చేస్తాను. అప్పుడు పేరెవరికి వస్తే మనకు వస్తాయి అనమాట. ఇక్కడ నేను పెద్ద చేశాం కదా, నేను చెప్పినంత చేశాను, నేనే చేశాము, ఇప్పుడు ఎవరికి పేరు? మనకే పేరు వస్తుంది. కాబట్టి దాని కొరకు కొన్నిసారి మన మనసు ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా సింపుల్ విషయం చెప్పాను అనమాట. దేవుడు వెరీ సింపుల్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొన్నిసారి చాలా సింపుల్ విషయాలు మన పైకి వెళ్ళడానికి చాలా సింపుల్ విషయం చెప్తాడు. ఎందుకంటే మనకు అది మేలు అనమాట. ఇది కృపాకరణ, ప్రేమ అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనకు తెలుసు, మన పిల్లలతో ఏదైనా చెప్తున్నప్పుడు కూడా పెద్ద విషయాలు మనం చేస్తాం. చిన్న పనులు పిల్లలకి అవేపుతాం అన్నమాట. మామూలుగా తల్లిదండ్రులు మనకు గమనించినట్లయితే పెద్ద విషయాలు వారు చేస్తాం, చిన్నది బాబు లేదంటే కుమార్ నేను చేస్తూ మిగిలిన నేను చూస్తా అని చెప్తారు. అలాగే అనమాట మన దేవుడు కూడా పిల్లల పెద్ద విషయాలు నా పట్ల మీ పట్ల దేవుడు చేస్తాడు, మనకు చిన్నది చేస్తాడన్నమాట. ఇంకా సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం దానికి కూడా సహాయం చేస్తాడు. ఆ చిన్న విషయం చేయడానికి కూడా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటే మనకు తగినట్టు దేవుడు మాట్లాడతారు. అలాగే చేయడానికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. దేవుడు చిన్న మాటలు కావచ్చు, కొందరికి మిస్ అయిపోతుంది పెద్ద ఆశీర్వాదాలు. కొందరు అనుకున్నారు నాతో పెద్దగా దేవుడు గొప్ప దేవుడు కదా, పెద్దగా మాట్లాడతారేమో అనుకున్నారు. దేవుడు చాలా అందరు విన్నట్టు, చాలా స్వరమెత్తి అందరు విన్నట్టు, ఊరంతా విన్నట్టు, దేశం రాష్ట్రం అంతా విన్నట్టు చాలా పెద్ద స్వరత దేవుడు మాట్లాడతారేమో, నా పెద్ద సమస్య కానీ కొందరు అనుకున్నారు.
స్తోత్రం. ప్రియులారా, దేవుడు గొప్ప దేవుడు అయినప్పుడు కూడా మనతో మెల్లగా మాట్లాడతారు, ప్రేమతో మాట్లాడతారు. ఎందుకంటే లేదంటే మనం ఉండలేం కొన్నిసారి. అంటే కింద పడడానికి అవకాశం, భయపడి మనం స్తోత్రం ప్రాణం కూడా పడడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు మనకు అర్థమైనట్టు మెల్లగా మాట్లాడతారు. ఎందుకంటే మనం బ్రతకాలి, ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు ఆయన కూడా మనకు అర్థమైనట్టు మెల్లగా మాట్లాడతారు. ఆ మెల్లగా చిన్న స్వరం ప్రియులను మనం క్యాచ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని పొందుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్ కు మనం వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాం గో అండ్ వాష్ అని ప్రియులారా చెప్పామన్నమాట. కాబట్టి మనం కూడా ప్రియులారా మనం చూస్తుంటే మనం ఇప్పుడు వెళ్ళడం కాదు, కానీ యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాము, సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన మనలో కూర్చొని మనను అన్నదినం వాష్ చేస్తున్నాం అనమాట. మనను అన్నదినం పరిశుద్ధపరుస్తున్నాం. కాబట్టి హోలీ రివర్ మోస్ట్ హోలీ దేవుడు అంటే అతి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసుకొని ఆ నదిలో రివర్ మన నుండి ప్రవేశిస్తుంది అనమాట. మన పాట పాడుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్య పరిచయం చేసినప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు అంతా పరిశుద్ధాత్మ నదిలో మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. ఇప్పుడు నది ప్రవేశిస్తున్నప్పుడు ఏమవుతుంది? మన ప్రాణంలో తాకుతుంది, శరీరంలో తాకబడుతుంది, ఇద్దరిలో కూడా తాకుతుంది అనమాట. హల్లెలూయా. నది పరిశుద్ధాత్మ నదిలో మన నుండి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ నదిలో ఉంది మనకు ఆశీర్వాదం, ఆ నదిలో ఉంది హీలింగ్, ఆ నదిలో ఉంది హెచ్చిపోయిన సత్యం. పురిలారా మనం అర్థం చేసుకోవాలి. హెచ్చిపోవడం ఆ నదిలో ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం చిన్నదిగా మనకు కొన్నిసారి అనిపిస్తేమో అని చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. పరిశుద్ధాత్మ స్వరం వినే వ్యక్తులు దానికి లోబడినప్పుడు లైఫ్ చేంజ్ అయిపోతాయి అనమాట. ఒక సెకండ్ లో రిజల్ట్ వచ్చేస్తాయి అనమాట. అంటే పరిస్థితి మారుతాయి అనమాట. పరిస్థితి మారలేదు అంటే దానికి అర్థం ప్రియులారా మీరు పరిశుద్ధాత్మ దేవునికి లోబడి లేని వ్యక్తిగా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. పరిస్థితులు మీరు మారలేదు అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరం మిస్ అవుతున్నట్టే. ఆమె నయమాలు జరిగినట్టు. కాబట్టి ప్రియులు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నయమాన్ మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప స్టాటస్. ప్రియులారు చూసిన చాలా అది పేరు ప్రఖ్యాతి చాలా గొప్ప స్థాయిలో ఉన్నా, కానీ ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఎంత గొప్ప స్థాయిలో లోకానుసరికి ఉన్నా కానీ దేవుని స్వరం వినే కృపాదేవుడు అనుగ్రహించినాక, ఆ స్వరానికి లోబడే కృపాదేవుడు అనుగ్రహించినాక అప్పుడు దానిలో ప్రియులార మిరకల్ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయని సత్యం ప్రియులార పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆత్మ బలపరచము, ఎందుకంటే ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. దేవుని స్వరం విని అద్భుతం జరుగుతాయి అనమాట, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియులార చిన్న చిన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇన్స్ట్రక్ట్స్ ఆ నడిపింపు, ఆ మాటలు మనం త్రోసివేయవద్దు అనమాట. త్రోసివేయవద్దు. కాబట్టి మనం చాలాసార్లు ఏం చెప్తారు, ఇది చిన్నది కాదు ఈ మాట. ఈ మాట నాకు చాలా సింపుల్, అది చేసుకోవచ్చు, కానీ ఇంత చిన్నదిగా నాతో మాట్లాడతారు, నన్ను ఇంతగా దేవుడు గౌరవించడం లేదా అని కూడా కొన్నిసారి కొందరు తప్పు పెడతారు అక్కడ. ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు. సూపర్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని హృదయం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క హృదయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అనమాట. చిన్న విషయాలు దేవుడు మాట్లాడుతున్న స్వరంలో మనకు గొప్ప విడుదల ఉంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము నయమాన్ దేవుడు చెప్పినట్టు, తన దాసుడు చెప్పినట్టు, దేవుడు చెప్పినది దాసుడు ఇంకా ఒకసారి రిపీట్ చేసినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము యోర్దాను నది దగ్గర వెళ్ళి 7 సారి దేవుడు చెప్పినట్టు సేమ్ సింపుల్, వెరీ సింపుల్ అనమాట చేశాము, పైకి లేపబడాము. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 5వ అధ్యాయము 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఎస్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రియులారా దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప దేవుడు అయినప్పుడు కూడా మెల్లగా స్వరంతో మాట్లాడతారు. కొన్ని చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్ కావచ్చు. కాబట్టి మనకు దానికి లోబడమే పరిశుద్ధాత్మతో సహాయం చేయడం అంతే. ఇక మనం ప్రశ్నలు అడగవద్దు అనమాట. మనం చాలా ప్రశ్నలు అడుగుతారు, ఎందుకు ఇలా చెప్తారో అలాగే చెప్పవచ్చు కదా అని కూడా మనం అడుగుతారు కొన్నిసారి. అది కూడా మన దేవునికి అడ్వైస్ చెప్పినట్టు అనమాట. కొందరు అలాగే ఉన్నారు, బుద్ధి ఎక్కువైంది, జ్ఞానం ఎక్కువైంది, సోతరు. కాబట్టి అదే సొంత జ్ఞానం, సొంత బుద్ధి కొన్నిసారి దేవుని యొక్క మెరకలు ఆశీర్వాదాలు అనుభవించకుండా చాలా సంవత్సరాలు ఆగిపోయిన వారు కూడా ఉండవచ్చు మన మధ్యలో. ఒకటి మారుమనస్సు పొందాలి. దేవా నాకు అర్థమైనట్టు గెలిపు దైవము దండి, పరిశుద్ధాత్మ నీ స్వరం నాకు గెలిపు దైవము, ఆ జ్ఞానం దైవజ్ఞానం నాకు దైవము, బుద్ధి దేశమని ప్రియుల ప్రార్థన చేయాలి. కొన్నిసారి మనకు ఆ బుద్ధి మనకు అనుకున్న దైవజ్ఞానం అని అక్కడ కూడా కొందరు ప్రియులరా. ఇప్పుడు దేవుడు అనమాట, దేవుని స్వరం
ప్రియులారా చాలా గొప్పది. అంటే దానికి లోబడుతున్న వ్యక్తులు తప్పకుండా మేలు దీవెనలు వారి జీవనంలో కనిపిస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది, ఫ్రూట్ వస్తుంది. ఫ్రూట్ లేకుండా ఉన్నామంటే సమ్ స్మాల్ వాయిస్, దేవుని వాయిస్ మీరు అర్థం చేసుకోవడం లేదని. గొప్ప దేవుడు అయినప్పుడు కూడా చిన్న స్వరంతో మాట్లాడతాం, ఎందుకంటే మనం తట్టుకోవాలి అది. దేవునికి స్తోత్రం. మళ్ళీ మనం చూస్తున్నాము సీనాయి కొండ మీదలో దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడే ఆ స్వరాన్ని బట్టి ఇస్రాయేలు ప్రజలందరూ చాలా భయపడినట్టు మనం చూస్తున్నాం. ఇంకా మాట్లాడవద్దు అని దేవుడితో అడిగినట్టు మనం చూసాం, ఎందుకంటే భయపడామన్నమాట ఆ సౌండ్ విని. బట్ ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు మెల్ల స్వరంతో దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ హోలీ స్పిరిట్ నడిపిపు ఇన్స్ట్రక్షన్ ప్రియులారా మనం అర్థం చేసుకొని అన్నదైనా మేలు పొందుకొని ఇద్దరులకు మనం మేలుకరంగా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, స్తోత్రం తండ్రి దేవా, మీరు మాట్లాడే దేవుడు అవును తండ్రి, మీరు సజీవుడు తండ్రి, మాట్లాడే దేవుడు తండ్రి. తండ్రి మాతో కూడా మాట్లాడుతున్నట్టు దేవా సుదీసినాం తండ్రి. తండ్రి గెలుపు దేవా దయచేమ తండ్రి, ఆత్మ బలపరుచుందని మీ స్వరం విని దేవా, మీ స్వరం విని మీరే గొప్పవాడు తండ్రి, మీతో కలిసి బ్రతకడం, అలాగే మీ స్వరం విని తండ్రి దానికి లోబడి దేవా దేవుని యొక్క దీవెనలు అనుభవించుకొని గొప్ప సాక్షులుగా తండ్రి మమ్మల్ని అందరిని కూడా ఎల్లప్పుడూ నిలబెట్టమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యం అందరిని బట్టి స్తోత్రం తండ్రి. దేవా శిఖ ఆరాధన కరగర బిడ్డే దేవా, మీ చిన్న వయసు ఎవరైనా పక్క పట్టుకొని ఉన్న స్థాయిలో ఉండే తండ్రి. తండ్రి ఇంకా రెండవసారి నా దేవా విషయం జ్ఞాపకం చేస్తే మరలా తండ్రి మారు మనసు ముందు మరలా దానికి లోబడే కృప తండ్రి దేవా ప్రతి ఒక్కరికి దయచేమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే మేలు పొందే అనుభవాలు మాకు అందరికీ దేవా దయచేపోతండి. ఎక్కడైనా తప్పిపోయినా మీ స్వరం పట్టించుకోలేని స్థాయిలో ఉండే ప్రభు ఆ విషయంలో దేవా మేము క్షమావడం అడుగుతున్నాం తండ్రి. ప్రభు మీ రక్తం ద్వారా శుద్ధి కడుగుపోతండి దేవా, స్వతర కృపదయమవుతండి. మీ స్వరం దేవా ఎంతో గొప్ప తండ్రి, దానిలో మాకు స్వస్థ ఉంది, మాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదాలు ఉంది, హెచ్చింపు ఉంది తండ్రి. తండ్రి దేవా స్తోత్రం దేవా, మేము అనుకున్నట్టు కాదు కావచ్చు మీరు మాట్లాడితే అయినప్పుడు కూడా తండ్రి మీ మాటలు అర్థం చేసుకొని దేవా కృపదేవా దయచేమ తండ్రి. సిహ ఆరాధన కరగరబిన దేవా, మీరు ఎంతో సింపుల్ గా మాతో మాట్లాడే దేవుడు తండ్రి. తండ్రి అయినప్పుడు కూడా దాన్ని దేవ గ్రహించే కృప తండ్రి మాకు అదేగా దయచేమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇలాగే దేవ దీవెన పొందుకొని అనేకులు దీవించేవారుగా తండ్రి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరు పేరు దీవిస్తున్నాము, మహిమంగా మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము, గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 901064000084.